కుల గణనలో మిస్ అయినోళ్ల కోసం మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 వరకు సర్వే కొనసాగనుంది. గతంలో సర్వేలో పాల్గొనని వాళ్లు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు అధికారులు. 3 పద్ధతుల్లో వివరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే ఎన్యూమరేటర్లే ఇంటికి వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు కులగణన సర్వే నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 1.15 కోట్లకు పైగా కుటుంబాలను గుర్తించగా ఇందులో 1,12,00,000 కుటుంబాలు వివరాలిచ్చాయి. దీనికి సంబంధించిన రిపోర్టును ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో పెట్టింది. రాష్ట్ర జనాభాలో 96.9% మంది సర్వేలో పాల్గొనగా మరో 3.1% మంది సర్వేలో పాల్గొనలేదు. సర్వేలో పాల్గొనని 3.56 లక్షల కుటుంబాల్లో 16 లక్షల మంది ఉంటారని అంచనా వేస్తున్నారు. వీళ్లతో పాటు ఇంకెవరైనా మిగిలిపోయినా వివరాలు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు మరో అవకాశాన్ని కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి మరోసారి కులగణన సర్వే నిర్వహిస్తున్నారు. గతంలో సర్వేలో పాల్గొనని వాళ్లు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. 3 విధాలుగా వివరాలు ఇవ్వచ్చు. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి ఎన్యూమరేటర్లను పిలిపించుకునే ఛాన్స్ ఇచ్చింది ప్రభుత్వం. 04023111111 నంబర్కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు కాల్ చేసి అడ్రస్ చెప్తే ఫోన్ చేసినోళ్ల ఇంటికి ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారు. ఈసారి ఆన్లైన్లో ఫామ్స్ డౌన్లోడ్ చేసుకుని వివరాలిచ్చే ఆప్షన్ కూడా ఉంది. వెబ్సైట్లో ఫారం డౌన్లోడ్ చేసుకుని వివరాలు నింపి ప్రజాపాలన సేవా కేంద్రాల్లో ఇవ్వాలి. నేరుగా మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. సర్వేపై జిల్లా కలెక్టర్లతో సిఎస్ శాంతికుమారి రివ్యూ చేసి పలు సూచనలు చేశారు. సర్వే కోసం టోల్ ఫ్రీ నెంబర్కు కాల్స్ వచ్చినప్పుడు ఏమేం వివరాలు తీసుకోవాలనే దానిపై కాల్ సెంటర్ ఆపరేటర్లకు శిక్షణ కల్పించారు. ఏ సమాచారం తీసుకోవాలో చెప్పారు అధికారులు. గతంలో నిర్వహించిన కులగణన సర్వేలో బీఆర్ఎస్ కీలక నేతలు కొందరు పాల్గొనలేదు. ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఎన్యూమరేటర్లకు తమ వివరాలను ఇవ్వలేదు. వీళ్లు ఇప్పుడు నిర్వహించే సర్వేలోనైనా పాల్గొంటారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గత సర్వేలోనే తమ వివరాలు నమోదు చేయించుకున్నారు. సర్వే ఈ నెల 28 వరకు కొనసాగనుంది. గతంలో సర్వేలో పాల్గొనని వాళ్లు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు అధికారులు. మార్చి మొదటి వారంలో కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వివరాల నమోదుకు మరోసారి అవకాశాన్ని కల్పించింది.